సో స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. యా అప్పుడే సగం మంది బా పడుకున్నామమ్మా. స్లీప్ జాయేగా. జ్ఞానేశ్వరి, జ్ఞానేశ్వరి. గైస్ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనం వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మనం తిరుపతి టు పూరి ట్రైన్ అయితే వెళ్తుంది. సో బైక్ అయితే పార్క్ చేసా. ఇక్కడ పర్ డేకి 60 రూపీస్ తీసుకుంటున్నాను చెప్పారు. ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాను. సో ఎర్లీ మార్నింగ్ 4:40 ట్రైన్. మా ఆఫీస్ కొలీగ్స్తో కలిసి ఈ ట్రిప్ అయితే వెళ్తున్నా. 2026లో ఇదే నా మొదటి ట్రిప్. మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. రెడీయా? సుప్రజ తగ్గిందా? పైన పర్లేదు. సో వీళ్ళందరూ మా కొలీగ్స్ అనండి. ఈ వీడియో మీకు ట్రైన్ జర్నీ ఉంటుంది. టోటల్గా ఒక 10 minutes ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో మ్యాక్సిమం మీకు వాళ్ళ ఫేసెస్ మీకు ఐడియా ఉంటే మీకు చిల్ అవుతారు. సో తెలియని వాళ్ళు వచ్చేసరికి మీకు బోర్ కొట్టవచ్చు. సో 10 minutes తర్వాత మీరు స్కిప్ చేసి వీడియో చూడొచ్చు. చిల్కా లేక్ వీడియోస్ దొరుకుతాయి. సో ఎలా వెళ్ళాం అనేది మీకు ప్రాపర్ వీడియో ఉంటుంది 10 minutes తర్వాత. ఇంకా వీడియోస్ కావాలనుకుంటే ముందు ప్రొవైడ్ చేస్తాను. సో వీళ్ళందరూ మా కొలీగ్స్. టికెట్ 125 రూపీస్. బలుగా రైల్వే స్టేషన్లో దిగాలి. సో అక్కడి నుంచి చిల్కా లేక్ వెళ్ళాలి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకెక్కడ నా వాయిస్ ఓవర్ ఉండదండి. టోటల్ లైవ్ వాయిస్తో మీకు వీడియో అయితే రన్ అవుతుంది. సో వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి. చెప్పు కింగ్ high quality manager. He is coming from Dubai. He is reached in Vizag. Digi kare. ఏం చేస్తావు? అరే అడిగి హాయ్ సో వీళ్ళందరూ మా బ్యాచ్. స్పెషల్ రిజర్వేషన్ తత్కాలా స్పెషల్ రిజర్వేషన్. ఏట్రా ఏమైందిరా ఏమైంది? సో ట్రైన్ అయితే వస్తుంది. దొరికిసిందా? బాగా కూర్చున్నారా పైన? బా అందరూ నా పేరే. ఇద్దరు కూర్చోండి. బ్యాగులు తీసి మరని బాగా కూర్చున్నాం. ప్లేస్లు అయితే ఖాళీ లేవు. మేమైతే చూడొచ్చు ఎక్కడెక్కడ ఎక్కాము. ఆ మూల నాలుగు, ఈ మూల మేము. సార్ హాయ్. ఇంకా హాయ్ చెప్పలేదు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, స్టార్టెడ్. కేక్స్ అయితే తింటున్నాం. స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం. హాయ్ హాయ్. హలో.
ఇందులో గుడ్డన్న కలిపివా ఎడిటింగ్ లో చేసే ఎడిటింగ్ లో జై జై నాకు ఆ కూల్ డ్రింకే కావాలి. సో మంచిగా ఫన్ మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. మరదల సేయ మరదల సేయ మరదల సేయ రింబాలా రింబాలా నాగేమంటారా మిస్టర్ ఏడ్చిందైతే దిగిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోరు అక్కడ ఉంటారు. ఏంటి ఏంటి అది చెప్తున్నావు పిల్లలు ఎత్తిపోయి ఎక్కడ ఉన్నారు జాగ్రత్తగా అలాగని చెప్పి ఇట్లా తయారు చేసుకుంది ప్లే గ్రౌండ్ రన్నింగ్ రన్నింగ్ లిఖిత్ అంటూ వచ్చే మధ్యలోకి అంట హలో కొంచెం వాటర్ ఇవ్వండి బాబు. అంటే లేదంటే మ్యాచ్ సెకండ్ ఖచ్చితంగా నేను మనసులో పెట్టుకోకూడదు. అయ్యా రోసయ్య గారు కొందాంతో మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నారని చెప్తున్నాడు సార్ మీకు అడ్వైస్. మన జగదీశ్ ఫోన్ చేస్తే పెద్ద సాల్ది మధ్యలో నువ్వు వెలుగు కాన్సర్వేట్ ఎంత ఉంది మనోరి దాటాలా సార్ వీళ్ళందరూ పర్లేదు సార్ మనోళ్ళు ఏంట్రా చప్పట్లు కూడా చప్పట్లు అదే చూస్తున్నాడు. ఏ మాట్లాడు ఎందుకు 10 రూపాయలు ఎవడతాడు అది కాదు ఇటు పక్క ఇయర్ ఫోన్ లో ఫోన్ తో గాడి బాగుంటా అదే హలో పవన్ 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 బాలకృష్ణ గారు అంత బాగున్నట్టు నువ్వే దిగిపోకేందుకు ఎవరికి బాగాలేదు చెప్పురా తెలుగు ఊరి తెలుగుగా 2 మొక్కలే ప్రాక్టీస్ చేసి రావట్లే ఇంకా ఆడ 2 మొక్కలు మాట్లాడతాడు ఇందాకలండి చనా మసాలా పవన్ పవన్ పూరి పూరి కామెడీ కామెడీ
ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడటం, కడుపు మాడి మాడి ఇక్కడ ముడి తాగుతున్నా. అన్నదాత నాయకు ఒకసారి స్మైల్ స్మైల్, నాయకు ఒక స్మైల్. అన్నదాత అన్నదాత టేబుల్ బాగుందిరా. సామంతము గణపతికి శ్రీమంతము జరిగెదలై సఖి కన్ని రాదా నేను కొడుకుంటా. ఒడిస్సా వచ్చానండి. ఈవెంట్ మేనేజర్ ఇడ్లీ నంబర్ 2000 ఏటీటీ చెప్పాడంట. పని చెప్తాడు 2000 మన సీట్లు గుండానికి ఉన్నాయి. ఉండాలి అయిపోతాం పదా పదా. నీ మ్యాచ్ చేసి నా మ్యాచ్ అయితే కింద ఉంటారు. వచ్చింది స్టేషన్ అయితే రీచ్ అయ్యాము. ఈవెంట్ మేనేజర్ ఒకసారి అప్పుడే సగం మంది బా పడుకున్నామమ్మా. స్లీప్ हो जाएगा. జ్ఞానేశ్వరి జ్ఞానేశ్వరి. సో ప్రజెంట్ అయితే మేము బలుగా రైల్వే స్టేషన్ లో అయితే దిగాము. ఇక్కడ నుంచి చిల్కా లేక్ అయితే వెళ్ళి అక్కడ నుంచి మనం ఒక టెంపుల్ కి అయితే వెళ్ళి మరి రిటర్న్ వచ్చి ఇన్కేస్ మళ్ళీ చిల్కా లేక్ నుంచి మళ్ళీ పూరి అయితే బయలుదేరుతున్నాం. సో మా వాళ్ళందరూ దిగిపోయారు ఆల్రెడీ, మీరు చూసే ఉంటారు. ఇది స్టైల్ కాదు, సన్ ఇట్. ఓకే ఇట్ ఎలా జియస్ ఎండ చాలా దారుణంగా ఉంది. వద్దు చెప్పు, ఏదో చెప్పు. సో గైస్ ఇప్పుడు ట్రిప్ అంతా ఆర్గనైజ్ చేసింది నాయక్. ఇంకా ఆల్రెడీ నాకు ప్రీవియస్ కంపెనీలో కొలీగ్. సో మళ్ళీ ఈ ట్రిప్లో యాడ్ అయ్యారు. సో మధ్యలో ఎక్కారు. సో నాయక్ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నాం? ఇక్కడ నుంచి మనం త్రూ పర్సనల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పట్టుకొని మనం చిలిక లేక్ వెళ్తాం. అక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే బై బోటు చిలిక ఐలాండ్ వెళ్తాం. కాళీమాత టెంపుల్ దర్శనం చేసి ఐలాండ్లో స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాం. ఓకే, నెక్స్ట్ అక్కడ కోస్టల్ ఏరియాలో బీచ్ పాయింట్కి వెళ్ళి అక్కడ నుంచి మన జర్నీ అంటిల్ పూరి బై బోట్ షిప్లో మంచిగా చిల్ అవ్వచ్చు. సూపర్. చాలామంది ట్రైన్లో వెళ్తుంటారు కానీ చిల్కా లేక్ మీద వెళ్ళడం ఇదే మొదటిసారి. సార్ సే సంథింగ్. Hey, hi everyone. Hope you guys are having a good and wonderful day. వెల్కమ్ టు ఒడిస్సా. సో ఇక్కడ ఆటో మాట్లాడుతున్నాం చిల్కా లేక్ వరకు. మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. కథానాయకుడు ఇక్కడ ఉన్నాడు. గైస్ ఇప్పటివరకు చిల్కా లేక్ వరకు ఎలా వచ్చామనేసి అని ఈ వీడియోలో చూశారు.
సో ఇక్కడి నుంచి చిల్కా లేక్లో ఎలా బోటింగ్ చేసామనేసి అని ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో ఇప్పటివరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని ఇస్తే లైక్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో అంతా చిల్కా లేక్ వీడియోస్ ఉంటాయి. సో ఆ తర్వాత పూరి అండ్ భువనేశ్వర్లో ఉన్న లింగరాజ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. సో మొత్తం వీడియో చూడండి, నెక్స్ట్ వీడియోస్ చాలా బాగుంటాయి. ఈ వీడియో అయితే ఎలాగ ఉంటుంది, సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయ్యి ఉంటారు. అంటే తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటారు, తెలియని వాళ్ళు మేబీ అవ్వకపోవచ్చు. సో ముందు ముందు ఇంకా కంటెంట్స్ వస్తాయి. సో ఇప్పటికీ మా వాళ్ళందరూ మీకు పరిచయం ఉంటారు. చిల్కా లేక్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. ఒకటి